కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. ప్రొసీడ్. నా క్లయింట్ ని శిక్షించడం కాదు యువర్ ఆనర్, అక్కడ కూర్చున్న వాళ్లకు సరైన శిక్ష పడాలి. వీళ్ళు స్పోర్ట్స్ పేరు మీద చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. స్పోర్ట్స్ అకాడమీలో ఆడపిల్లల మీద అన్ని రకాలుగా సెక్షువల్ హెరాస్మెంట్స్ చేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్స్ ఉమెనైజర్స్ కాదు అని లోవర్ కోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేయించి పరువుగా బ్రతుకుతున్న నా క్లయింట్స్ ప్రతిష్టనే స్పాయిల్ చేస్తున్న ఈ పిటిషనర్ ఇమారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 కింద బ్రోతల్ కేసులో షీ ఈజ్ అబ్స్కాండింగ్ యువర్ ఆనర్. షీ ఈజ్ ఏ ప్రాస్టిట్యూట్ యువర్ ఆనర్. స్టాప్ దిస్ నాన్సెన్స్. బీ పొలైట్. పిటిషనర్ కి క్లారిటీ లేదు, క్యారెక్టర్ లేదు. ఇలాంటి కేసుని యాక్సెప్ట్ చేస్తే మన కోర్టు క్రెడిబిలిటీకే క్వశ్చన్ మార్క్ అవుతుంది యువర్ ఆనర్. ఐ యామ్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్. ప్రాస్టిట్యూట్ అయితే న్యాయం అడిగే హక్కు లేదా? భగవద్గీత మీద ప్రమాణం చేస్తే నిజమే చెప్తారు అని నమ్మే కోర్టుని అడుగుతున్నాను సార్. సకల దేవతల రారాజు స్వర్గ లోకాధిపతి దేవేంద్రుడు తపస్సు చేసుకునే మునీశ్వరుల దగ్గరకు రంభ, ఊర్వశి, మేనకలను పంపితే వాళ్ళు చేసింది సంసారమా? ధర్మం కోసం వాళ్ళు చేసింది న్యాయమైనప్పుడు సాక్ష్యాలు సంపాదించడం కోసం నేను చేసింది అధర్మం ఎలా అవుతుంది సార్? న్యాయాన్ని నిర్ణయించేది ఇతిహాసాలు కావు, ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఇచ్చాను సార్. ఉంటే కదా. లెట్స్ కంటిన్యూ ద ట్రయల్ ఆఫ్టర్ ద లంచ్ బ్రేక్. నేను ఒప్పుకోను సార్. ఇప్పుడే చూడాలి. డబ్బులు తినేసి అమ్ముడుపోయిన ఈ లాయర్ని చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకమైపోయింది సార్. మీరు తినేసి వచ్చేటప్పటికి ఆ పెన్ డ్రైవ్లో చాగంటి గారి ప్రవచనమో గరికపాటి వారి పద్యమో ఉండవని గ్యారంటీ ఏంటి సార్? ఇవాళ సొసైటీలో డబ్బు, ప్రాపర్టీ, గోల్డ్ కన్నా విలువైన క్రిప్టో కరెన్సీగా మహిళ మారింది సార్. చూస్తూ ఊరుకుంటే అది నా చెల్లి దగ్గర ఆగదు సార్. పని కోసమో, చదువు కోసమో, అవకాశం కోసమో బయటకొచ్చే మీ చెల్లి, అక్క, భార్య, ఆఖరికి అమ్మ దాకా కూడా రావచ్చు సార్. మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతా. ఇప్పుడే చూడండి సార్. ఇంకా పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్, ప్రాణం తప్ప. ప్లీజ్ సార్, ప్లీజ్. పెన్ డ్రైవ్ ఇవ్వండి, ఎవిడెన్స్ చూద్దాం. యువర్ ఆనర్, సెక్షన్ 65A, 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఐ నో దట్ మిస్టర్ జయప్రకాష్. yes యువర్ ఆనర్. రోజు మన కోసం అన్నీ చేసి పెట్టి ఆకలితో ఎదురు చూసే ఆడవాళ్ల కోసం ఒక్క పూట ఆకలితో ఉండలేమా? వితౌట్ బ్రేక్ కూర్చోండి.